రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం రసబసగా ముగిసింది. ముందుగా సీతారాం ఏచూరికి ఘనంగా నివాళులర్పించిన కౌన్సిల్లో అనంతరం రగడ రాజుకుంది. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు 19 దళితులకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ దళిత కార్పొరేటర్లు పోడియం ముందు నిరసనకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని పోడియం ముందు బైఠాయించారు వామపక్ష కార్పొరేటర్లు. ఈ నేపథ్యంలో జనసేన వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ తీర్మానం చేయాలని ప్రతిపాదించడంతో అరగంట పాటు గందరగోళం నెలకొంది. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి కనిపించింది. ఆ సమావేశంలో ఉన్న ఎమ్మెల్సీ బొత్స ఇతర ఎమ్మెల్యేలు మిన్నకుండా పోవడం విశేషం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికైన నేపథ్యంలో సభ్యుడిగా ఎక్సెప్షన్ మెంబర్గా వచ్చి ఒకసారి అందరినీ కలిసి వెళ్ళాలి, విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాము. సభకు వచ్చి కొంచెం కూర్చొని సభ్యులందరినీ కలిసి మేయర్ గారిని కూడా కలిసి అధికారులను కలిసి మరి తిరిగి వెళ్తాం. అది వచ్చిన సంగతి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికైన నేపథ్యంలో సభ్యుడిగా ఎక్సెప్షన్ మెంబర్గా వచ్చి ఒకసారి అందరినీ కలిసి వెళ్ళాలి, విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాము. సభకు వచ్చి కొంచెం కూర్చొని సభ్యులందరినీ కలిసి బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం రసబసగా ముగిసింది. ముందుగా సీతారాం ఏచూరికి ఘనంగా నివాళులర్పించిన కౌన్సిల్లో అనంతరం రగడ రాజుకుంది. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు 19 దళితులకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ దళిత కార్పొరేటర్లు పోడియం ముందు నిరసనకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని పోడియం ముందు బైఠాయించారు వామపక్ష కార్పొరేటర్లు. ఈ నేపథ్యంలో జనసేన వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ తీర్మానం చేయాలని ప్రతిపాదించడంతో అరగంట పాటు గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు, ఓవర్ టు యు. ఇంత జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసాగా జరిగింది. ఈ సమావేశానికి ఇటీవల ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, కుంభా రవి, వరద కళ్యాణి, రాజ్యసభ్యుడు గొల్ల బాబురావు, ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ వీళ్ళంతా కూడా హాజరయ్యారు. గతంలో ఇప్పుడు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు హాజరైన పరిస్థితి కూడా లేదు. అయితే ఈ సమావేశంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఎజెండా తీసుకుని ఎవరికి వారు డిమాండ్ చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాముకు తొలుత నివాళులు అర్పించినప్పుడు కూడా అనంతరం రగడ మొదలైంది. జనసేన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, జనసేన ఎమ్మెల్యేలు అయితే రఘురామకృష్ణరాజు సంబంధించి ఆరోపణ చేయడం, అలాగే సిపిఎం సంబంధించి కార్పొరేటర్లో స్టీల్ ప్లాంట్ కాపాడాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేయటం, మళ్ళీ ఈ విధంగా మొత్తం ఏ పార్టీకి ఆ పార్టీ అటు జనసేన, టీడీపీ మొత్తం కూటమి అభ్యర్థులు అయితే, కూటమి నాయకులు అయితేనే, కార్పొరేటర్లు అయితేనే అందరూ కూడా ఎవరికి వారు తమ డిమాండ్లతో ముందుకు రావడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొత్తం అంతా కూడా ఇందులో హాజరైనటువంటి సీనియర్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సహా మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏమీ చేయలేని పరిస్థితి అలా ఉండిపోయారు. అనంతరం కూడా మేయర్ రాజీనామా చేయాలని మొత్తం కౌన్సిల్ లో డిమాండ్ జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ కౌన్సిల్ కాసేపు క్రితం మొదలైనప్పుడు కూడా ఈసీడీ విభాగంలో సుమారు కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది. దీనిపై డిమాండ్ చేయాలని టీడీపీ కార్పొరేట్ లో ఆరోపించడం జరిగింది. జీఎంసీ కమిషనర్ మేయర్ కూడా ముడుపులు ఇచ్చారంటూ, ముడుపులు ముట్టాయంటూ ఆరోపణ చేయడంతో దీని విషయాన్ని ఆదేశించాలని కూడా మేయర్ అంగీకరించారు. ఈ కౌన్సిల్ సంబంధంలోనే ఆమె ప్రకటించడం జరిగింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి తప్పు చేసిన తగిన శిక్షకు కూడా సిద్ధమని కూడా ఆమె ప్రకటించడం జరిగింది. కమిషనర్ దీనిపై విచారణ కూడా ఆదేశించాలని కూడా కోరటం జరిగింది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇదే రగడ కొనసాగడంతో మేయర్ రాజీనామా చేయాలని నినాదాలతో మాత్రం కౌన్సిల్ అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఎజెండా మొత్తం జరగకుండా ఎవరి ఎజెండా వాళ్ళు తీసుకోవడంతో, ఎవరి డిమాండ్ వాళ్ళు తీసుకోవడంతో కౌన్సిల్లో తీవ్ర రభస జరిగిందని చెప్పొచ్చు. సునీత. రైట్ వాసు, థ్యాంక్ యూ.